మరో ఏక్నాథ్ షిండేని తెలంగాణలో ఎప్పటి వరకు చూడొచ్చు అంటారన్న జరగకపోవచ్చు. ఏక్నాథ్ షిండేలు పుట్టకపోవచ్చు. తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు పుట్టకపోవచ్చు. కానీ ఇప్పుడు 15 నెలలు కదా, 2026 మొత్తం 2026 కూడా సంవత్సరం అయిపోతే అక్కడ రాహుల్ గాంధీకి కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్కి కావచ్చు, తెలంగాణ నిజంగా రేవంత్ రెడ్డి ఏమైనా ముందుకు తీసుకుపోయిందా, పార్టీ గ్రాఫ్ పెంచిందా, పార్టీ గ్రాఫ్ రేవంత్ రెడ్డి వల్ల తగ్గిందా అనేది ఒక అంచనా వేసుకుంటారు. అంచనా వేసుకున్నాక ఒకవేళ పార్టీ గ్రాఫ్ రేవంత్ రెడ్డి వల్ల పెరిగితే, ఎందుకంటే 2.5 సంవత్సరాలను ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతి పార్టీ ఒక 2.5 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే సగం పాలన సమయం అప్పుడు గడిచినట్టు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక అంచనా వేస్తారు. పార్టీ గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా, ఈ లీడర్ను ఉంచితే ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా అని హెచ్చు తగ్గులు చూసుకొని 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడమా, ఇంకో లీడర్ని తీసుకొచ్చి పెట్టడమా, లేకపోతే మొత్తమే తీసేయడమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఏక్నాథ్ షిండేలు మన దగ్గర పుట్టుక రారు, నాకు అవగాహన ఉన్నంత ప్రకారం.